హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాజ్ యూజువల్గానే పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకుంటున్నానండి. ఇంకా మిగిలిన పాలు వేడి చేస్తున్నాను. వేడి నీళ్ళు, టీ కూడా అయిపోయింది. ఇంకా రైస్ కూడా పెట్టాను. ఇప్పుడు వచ్చేసి టమాటా ములక్కడ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఏం చూపించట్లేదు. మనం ఎలాగైతే నార్మల్గా చేసుకుంటామో ఉల్లిపాయ వేసి ఫ్రై చేసేసి అది మగ్గిన తర్వాత ములక్కాయలు వేసేసి అది కూడా బాగా మగ్గ పెట్టేసుకుని టమాటా వేసిన తర్వాత బాగా మగ్గ పెట్టేసి ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత వాటర్ వేసి ఒక విజిల్ వేపిస్తాను. ఇది వచ్చేసి అట్లండి, అంటే గోధుమ పిండిలో బెల్లం కలిపి అట్లు వేస్తున్నాను. స్వీట్ దోశ టైప్ అనమాట. పిల్లలు అంత ఇష్టంగా ఏం తినలేదు. ఫస్ట్ టైం చేస్తున్నా, అంటే మా అమ్మ చేసేది కానీ నేను పిల్లలకి చేయడం ఫస్ట్ టైం అనమాట. బాగానే ఉంటుంది కానీ వీళ్ళు అంతా ఇదిగా తినలేదు. ఫస్ట్ టైం కదా చేయటము, అంతగా నచ్చలేదేమో. నెక్స్ట్ టైం చూడాలి. కొంచెం స్వీట్ తక్కువ వేసి కొద్దిగా ఎక్కువైంది, అయినా బాగానే ఉంది కానీ కొంచెము అంత ఇష్టంగా మరీ పడి తినలేదనమాట. మార్నింగే కదా స్వీట్ అనేది ఇష్టపడలేనట్టున్నారు. ఇంకా 4 వేసాను. మా వారు అస్సలు తినరండి ఈ అట్ట అయితేని. మామూలుగా కూడా ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినరు. అందుకు నేను ఎక్కువ అస్సలు చేయను అనమాట. ఇంకా పిల్లలు తింటారు కదా, నెయ్యి వేసి చేశాను. అయినా వాళ్ళు అంత ఇదిగా ఏం తినలేదు. నెక్స్ట్ టైం చేయకూడదని నాకు అర్థమైంది. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో చేసిన నెయ్యి అండి. మీకు అందరికీ తెలుసు కదా, నేను రోజు కొంచెం కొంచెం వెన్న అనేది దాస్తాను. అదే మీగడ దాస్తే చూసారా పూస కింద ఎంత బాగా వచ్చిందో. బయట నెయ్యి కొనాలనిపించట్లేదు. ఎప్పుడైతే ఇంట్లో చేస్తున్నానో అప్పటి నుంచి బయట కొనాలనిపించట్లేదు. నేను ఒక బ్లౌజ్ కట్ చేశాను నైట్ టైంలో. అసలు టైమింగ్స్ అనేవి ఊరు నుంచి వెళ్ళొచ్చిన తర్వాత బాగా డిస్టర్బ్ అయిపోయిందండి టైమింగ్స్ అనేవి. ఎందుకు నాకు అస్సలు ఆ వీడియోస్ కానీ పని కానీ అస్సలు అవ్వట్లేదు. బ్లౌజులు కుట్టలేకపోతున్నాను, వీడియోస్లు తీయడానికి టైం వేస్ట్ అయిపోతుంది. ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అనేది అర్థం కావట్లేదు. అయితే మామూలుగా అయితే 2 బ్లౌజులు కుట్టి 4 వీడియోలు 5 వీడియోల దాకా పోస్ట్ చేసేదాన్ని. లేదంటే మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకొక బ్లౌజు కుట్టేదాన్ని. మొత్తానికి 3 బ్లౌజులు, కొంచెం ప్రెషర్గా ఉంటే 3 బ్లౌజులు, లేదంటే 2 బ్లౌజులు కుట్టేదాన్ని. కానీ వీడియోస్ మాత్రం అన్నీ పోస్ట్ చేసేదాన్ని. కానీ అప్పుడు వారం రోజుల నుంచి దేని మీదకి కాన్సన్ట్రేషన్ వెళ్ళట్లేదు. నిన్న స్ట్రిక్ట్గా కూర్చుని ఒక పేపర్ తోటి రెడీ చేస్తున్నాను అనమాట. మన ప్రిన్సెస్ కట్ బ్లౌజు చెప్పాలి కదా, క్లాసెస్ అనేవి ఎలా చెప్పాలి. చాలా చాలా ప్రొఫెషనల్ టైలర్స్ దగ్గర నుంచి వీడియోస్ అన్నీ కూడా గ్యాదర్ చేశాను. అన్నీ కలిపి ఒక ఫార్ములా తయారు చేస్తానన్నమాట. అంటే మీకు అందరికీ చూస్తే ఈ ఛానల్ ఆ ఛానల్ అనిపిస్తుంది కానీ, ఎందుకంటే టైలరింగ్ ఎప్పుడు కూడా ఎవ్వరు సొత్తు కాదండి. ఇక్కడ కొంచెం ఆయిల్ అంటుకుంది. నేను బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత కొంచెం క్లీన్ చేయాలి. ఎందుకంటే నైట్ కట్ చేసి మిషన్ దగ్గర పెట్టాను, అది ఆయిల్ అంటుకున్నట్టుంది. ఏం ప్రాబ్లం లేదు, మనం కొంచెం నిమ్మకాయ ఏదైనా పెడితే అయిపోతుంది. ఎప్పుడు పెట్టాను మిషన్ దగ్గర, ఈసారే పెట్టాను. అయితే ఇప్పుడు ఏంటంటే మనం అన్నీ కలిపి ఒక ఫార్ములా తయారు చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా కుదురుతాయండి బ్లౌజులన్నీ కూడా. అంటే ప్రతిది కూడా అక్కడక్కడ టచ్ అవుతుంది యూట్యూబ్లో. ఎందుకంటే మనం సొంతంగా ఏం కనిపెట్టింది కాదు కదా, ఇది పూర్వకాలం నుంచి ఉన్న బ్లౌజ్ కటింగ్లే. కానీ కొన్ని మార్పులతోటి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అయితే నిన్న పెద్ద ఇష్యూ అయింది కదా, ఒక ఆవిడ నన్ను ప్రమోట్ చెయ్యి, నా దాంట్లో చూసి నువ్వు కాపీ కొట్టు, నన్ను ప్రమోట్ చేయి అంటుంది. అసలు ఆవిడ ఎవరో తెలీదు నాకు, అసలు ఆ వీడియోస్ ఏంటో తెలియవు. అయితే ఇలాగ మన వాళ్ళు కమెంట్ చేస్తుంటే మీకోసం నెగిటివ్గా పెట్టారాక ఒకసారి చూసి సమాధానం చెప్పు అంటే ఏంటి ఎవరు టైలరింగ్ అంటే వాళ్ళే చెప్పారన్నమాట. నేమ్ చెప్తే ఓపెన్ చేయగానే అన్నీ కూడా నా వీడియోస్ తన వీడియోస్ కంపేర్ చేసింది. అయితే నేను ఇప్పుడు చెప్తానండి, నేను యూట్యూబ్లో చూసే టైలరింగ్ నేర్చుకున్నాను. ఎక్కడ దగ్గర టచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆమె ఫింగర్ తోటి బ్లౌజ్ కటింగ్ చూపించింది అంటే ఇంకా తనదేనా, వేరే వాళ్ళ దగ్గర ఉండవా? వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి, 1 ఇంచ్ అని 1/2 ఇంచ్ అని వేరే వాళ్ళ ఛానల్స్ కూడా ఉంటాయి. ఏమో నేను వాళ్ళ ఛానల్స్లో చూసి ఉండొచ్చు కదా. ఈమెకు బాధ ఏంటంటే తనకి వ్యూస్ రావట్లేదు, తన ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు. వెనకాల వచ్చిన ఛానల్స్ గ్రోత్ అయిపోతున్నాయి. ఇప్పుడు నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎలాంటి స్వార్థం లేకుండా స్టార్టింగ్ నుంచి ఒకే లెవెల్లోటి మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. వ్యూస్ అస్సలు వచ్చి కాదండి. కావాలంటే మీరు నా ఫస్ట్ ఛానల్ చూడండి, కుమారి క్రేజీ వ్లాగ్స్ ఛానల్ చూడండి. 100 మంది 200 మంది చూసేవారనమాట. మహా అంటే ఒక 400 మంది. అన్నీ అవే వీడియోస్, అన్నీ కూడా నేను చెప్పిన వీడియోసే ఉన్నాయి. ఆ వీళ్ళు టిప్స్ చెప్పినవి, మళ్ళీ నేను సొంతంగా కొన్ని టిప్స్ అవన్నీ కూడా నేను చెప్పినవి ఉన్నాయి. అయినా కూడా నాకు వ్యూస్ అంతగా వచ్చి కాదు. అయినా సరే నేను ఆగలేదు. మళ్ళీ బ్లౌజ్ కటింగ్స్ కోసం సపరేట్గా ఛానల్ పెట్టాను. ఇంకా ఆగకుండా అప్పుడు కూడా వ్యూస్ వచ్చి కాదు. అయినా సరే నేను అసలు ఆగకుండా నేను ఏదో ఒకటి నేర్పించాలి, నా ప్యాషన్ అనమాట. ఇప్పుడు డబ్బు మీద ఆశ వేరు, ప్యాషన్ వేరండి. ప్రొఫెషనల్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే డబ్బు మీద ఆశతో చాలామంది టైలరింగ్ చేస్తారు, కొంతమంది ఇష్టంతో చేస్తారు. నేను ఇష్టంతో చేస్తానన్నమాట. టైలరింగ్ అన్నా యూట్యూబ్ ఛానల్ అన్నా నాకు చాలా ఇష్టం. క్రియేటివిటీని నేను సృష్టించడమో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుని నా స్టైల్లో చెప్పడం అనేది నాకు ఇష్టం.
నా క్రియేటివిటీని అలా క్రియేటివిటీగా చేయడం అనేది నాకు ఇష్టం. అందుకనే రోజ్ ఫ్లవర్ కూడా వైరల్ అయింది కదా మనకి ఇన్స్టాగ్రామ్లో. చూశాను, బాగుంది, నేను పోస్ట్ చేసుకున్నాను. అది అంత మాత్రాన అది కాపీ కొట్టినట్టు కాదు కదా. మీరు కూడా చూడండి. ఇప్పుడు నేను ఇలా ఐరన్ చేస్తున్నాను, మీరు కూడా ఐరన్ చేసి మీరు కూడా పెట్టుకోండి. వ్యూస్ వస్తే మంచిదే. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆమెకి నాది వీడియో చూసి ఆమె తన దాంట్లో పెట్టుకున్నా కూడా వ్యూస్ రావు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ అనేది మొత్తం వ్యూస్ మీద ఉంటుందన్నమాట. అవతల వాళ్ళకి బాగా చెప్పాలి, అవతల వాళ్ళకి నేర్పించాలి, మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్లేదు అన్న ఫీలింగ్తో తను లేదు. మెయిన్ మైండ్ సెట్ ఎలా ఉందంటే నాకు వ్యూస్ రావాలి, నాకు వ్యూస్ రావాలి, నా ఛానల్ గ్రోత్ అవ్వాలి, నాకు డబ్బులు రావాలి, అదే కాన్సెప్ట్తో ఉందండి. అలా కాన్సెప్ట్తో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా గ్రోత్ అనేది రాదు. మైండ్ సెట్ మొత్తం కూడా మనం చెప్పే దాని మీద ఉండాలన్నమాట. బాగా నేర్పించాలి, టిప్స్ అని బాగా షేర్ చేయాలని. నేను 1 year వరకు ₹1 కూడా తీసుకోలేదు తెలుసా. ₹1 కూడా శాలరీ రాలేదు. దగ్గర 10 months వరకు నాకు ₹1 కూడా రాలేదు. ఆ తర్వాత స్లోగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు నా కష్టానికి తగ్గట్టు ఫలితం దక్కుతుంది. ఇది కూడా పెద్ద సక్సెస్ అని కూడా చెప్పక్కర్లేదు. అక్కడ వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు ప్రాబ్లమే లేదు. నేను పెడుతున్నానా లేదా, నా సాటిస్ఫాక్షన్ కోసం నేను పెడుతున్నాను అంతే. అలా ఉంటుంది అనమాట. ఎప్పుడు సరే యూట్యూబ్లో గ్రోత్ రావాలంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పడి అడవడం కన్నా మన నమ్మకం మీద మనం నిలబడాలన్నమాట. ఎప్పటికైనా మనం మంచి చెప్పాలి. ఎప్పటికైనా మనం సక్సెస్ అవ్వాలనుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ మీరు చెప్పండి సరిగ్గా, వ్యూస్ అనేవి వస్తాయి. అంతేగాని నా పేరు పెట్టి మరి ఏంటి కుమారి టైలరింగ్ అండ్ వ్లాగ్స్ ఎక్కడైనా కాపీ కొట్టడం మానేయండి. ఏదేదో మాట్లాడుతుంది. అసలు చెప్పాలంటే టెక్ ఛానల్ వారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా నా ఇమేజెస్ వాడుకున్నందుకు తన మీద ఏదో ఒకటి చేయొచ్చు. కానీ అలాంటి వాళ్ళని వదిలేయటమే మంచిదండి. ఎందుకంటే తనంతా కూడా మైండ్ సెట్ ఎలా ఉందంటే తన ఛానల్ గ్రోత్ కావాలి, తన వ్యూస్ రావాలి, నేనంటే తనకి సపోర్ట్ చేయాలంట. నేను ఎందుకు చేస్తాను, తను ఎవరో తెలియదు నాకు, తన ఛానల్ ఎవరితో తెలీదు. ఇప్పుడు నా పేరు పెట్టింది, ఓపెన్ చేసుకున్నారు, నా పేరు యూస్ చేసుకున్నందుకే తనకి వ్యూస్ వచ్చాయి. లేకపోతే రాకపోను, ఆ వ్యూస్ కూడా రాకపోను. ఒక 1 dayలో 11K ఎంత వచ్చినాయి, అదంతా కూడా మన పేరు వాడుకున్నందుకే కదా. సో కాబట్టి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇలాగా చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. తొందరలోనే మీకు ఇలా చూపిస్తాను నీట్గా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.